నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సేకరించిన భూముల కొనుగోలులో కౌన్సిలర్లే కమిషన్ ఏజెంట్లుగా మారారు. కమిషన్ల కింద మొత్తం 25 లక్షల రూపాయలను స్వాహా చేశారు. పంపకాల వ్యవహారంలో తేడా రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 2 దఫాలుగా భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి కొనుగోలులో కౌన్సిలర్లు మధ్యవర్తులుగా వ్యవహరించారు. మొదటి విడత కొనుగోలు చేసిన 33 ఎకరాల భూమికి ప్రభుత్వం 2,70,000 రూపాయలు చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ రైతులకు మాత్రం 2,20,000 రూపాయలు మాత్రమే అందాయి. ఇక రెండో విడత కింద 60 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇందులో ఎకరానికి 5,15,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించగా రైతులకు 5 లక్షలు మాత్రమే అందాయి. ఇలా మొత్తం 25 లక్షల రూపాయలు కౌన్సిలర్లు దిగమింగారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఇతర కౌన్సిలర్లు మున్సిపల్ ఛాంబర్ ఎదుట డిమాండ్ చేశారు. కాసరాబాద్ రోడ్లో ఒక 33 ఎకరాల ల్యాండ్ తీసుకొని అక్కడ ఇందిరమ్మ కాలనీ అనేది ఏర్పాటు చేస్తే అందులో భూమి రైతుల దగ్గర ఖరీదు చేసి రైతులకు ఇచ్చింది కొంత కమిషన్లు తీసుకుంది, కొంత గవర్నమెంట్ దగ్గర తీసుకున్నది 3 లక్షల రూపాయలు అయితే రైతులకు ఇచ్చింది 2,25,000 రూపాయలు అని చెప్పి కౌన్సిలర్లే కమిషన్ ఏజెంట్లుగా మారటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీకి ఇదొక నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. మా టీవీ న్యూస్, సూర్యాపేట, నల్గొండ జిల్లా.